గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఆది కాండం 12వ అధ్యాయం మొదటి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ముందు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వాడు గలవాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు. నీ రక్త ప్రోక్షణ కింద నిలబడి నేను నామాన్ని ఘనపరుస్తున్నాయినా నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి వెళుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించండి. మరోసారి ప్రతి వితర్కమును దేవుని జ్ఞానమును ఖండగించే దుర్గమును యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామములో ఫలద్రోణుచున్నమున ప్రతి ఆలోచననైనా నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా యేసు క్రీస్తు సర్వాధికారము కలిగిన నామములో చెరపట్టబడునుగాక. పొందుడను నీ బాధలను తండ్రి నీ దాసులను మీ సులోచన మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపినాయన మాట్లాడు. పిలుచున్న దేవుడు నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించు. మీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయం కోరి యేసయ్య నామములో స్తుతిస్తూ అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆది కాండం 12వ అధ్యాయంలో మొదటి 4 వచనములు దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని తన ప్రజలకు ఆయన అందిస్తున్నాడు. ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ వాగ్దానములు చాలా ఆశ్చర్యకరమైనది. ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానాలు ఆశీర్వాదములతో కూడినది. దేవుడు ఇస్తున్న యొక్క వాగ్దానాలు మనిషి జీవితానికి నిరీక్షణ పుట్టించగలిగినది. మనిషి యొక్క జీవితంలో అది ఎంతో ఆనందాన్ని బలాన్ని సమకూర్చగలిగింది. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఇలా వారు మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మాట్లాడడం నిన్ను గొప్ప జనముగా చేసి. దేవుని స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన మొదటి వాగ్దానములలో మొదటి విషయం ఏంటంటే నిన్ను ఇక్కడ మెనిఫోల్డ్ బ్లెస్సింగ్ ఇక్కడ కనబడుతుంది. అంటే అనేకమైన ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదములు ఈ స్థలంలో మనకు కనబడుతుంది. ఎన్నో రెట్లతో నింపబడిన దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ కనబడుతుంది. వాటిలో మొదటి భాగాలు మనం గమనించినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇందులో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నప్పుడు గమనించాలి. అబ్రహాముకు ఆనాటికి ఆ దినాలలో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అతనికి ఆ దినాన దేవుని సెలవిస్తున్న మాట ఏంటంటే 70 ఏళ్ల వాడు ఉన్నాడు. 75. ఓకే. ఈ 75 ఏళ్ల సంవత్సరము కలిగిన వాడే ఉన్న దినాలలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. పిల్లరా, సామాన్యంగా మనం గమనించినప్పుడు అబ్రహాము జీవితంలో అప్పటికి ఒక్కడు కూడా పిల్లలు పుట్టలేని ఆ దినాల్లో, ఆ సందర్భాల్లో ప్రభు మాట్లాడుతూ వయసుకు మించి ఉంటున్న దినాలలో, చాలా వృద్ధాప వయసులో ఉంటున్న దినాలలో ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే లోకము కానీ సమాజము కానీ అలాగే వైద్య శాస్త్రము కానీ మెడికల్ సైన్స్ కానీ ఏ మాత్రము కూడా ఏకీభవించలేని ఒక సంఘటన దేవుడు అతనికి తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే నేను నీకు గొప్ప జనముగా చేస్తాను. ఇది వినడానికి బాగుంది కానీ నమ్మాలి కదా.
మీకు అనేక పర్యాయాలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవుడు మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధులు మన ఎదుట ఏ విధంగా ఉన్నా మన ప్రభు మాటలు నమ్మాలి, అంతే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటలు మనం నమ్మాలి, అంతే. ప్రభు ఏమి చెప్తున్నాడో దాన్ని మనం శ్రద్ధగా వినాలి. అలాగే దేవుని సన్నిధానములకు మనం వచ్చేటప్పుడు మరో విషయం మనం గమనించాలి ఏంటంటే, ప్రభు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకొని రావాలి. తప్పకుండా దేవుడు మాట్లాడుతాడు. అయితే ఆయన మాట్లాడినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే ఒక వ్యక్తి స్వీకరిస్తాడో, అంగీకరిస్తాడో, అటువంటి వాడు దీవించబడతాడు. ఎందుకంటే నమ్ము వానికి సమస్తము దేవుని స్తోత్రం. అనేక మంది జీవితాల్లో వారు నమ్మకపోవడం మూలంగా, ఇంకో విషయం చెప్తారు, నమ్మకపోవడం మాత్రం కాకుండా దేవుని మాటలకు సందేహించడం మూలంగా, దేవుని మాటల మీద నమ్మకం లేకపోవడం మూలంగా, సందేహం ఉండడం మూలంగా, డౌట్ ఉండటం మూలంగా అనేక మంది విఫలమయ్యారు. ఇందులో భాగంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు నేను చెప్పగలను. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. లూకాసు వార్తలో ఇదే సందర్భాలలో మరొక వ్యక్తి దగ్గరికి వచ్చి దేవదూత గాబ్రియల్ ద్వారా దేవుడు మాట్లాడాడు. మొదటి అధ్యాయం మనకు కనబడుతుంది. వారెవరు అని అంటే, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో సేవ చేస్తున్న, యాజక ధర్మాన్ని ఆచరిస్తున్న, పరిచర్య చేస్తున్న జకరియా దగ్గరికి దేవుడు తన దూతను పంపగా దేవుడు తన దూత ద్వారా మాట్లాడాడు. ఏంటంటే, జకరియా, నువ్వు భయపడొద్దు అయ్యా, నీ ప్రార్థనలో, నీ ధర్మ కార్యాలన్నీ కూడా, నువ్వు చేసిన దేవుని దగ్గర చేసిన ప్రతి విజ్ఞాపం అన్ని కూడా దేవుని సన్నిధానంలో చేరినది, చేర్చబడింది. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఏం జరగబోతుందంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన ఆలకించడం అయ్యా, నువ్వు వినాలి, నువ్వు గ్రహించాలి, విశ్వసించి నమ్ము, అంతే. ఆ ప్రార్థన ఏంటంటే, దేవుడు నీకు ఒక కుమారుడిని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాట వినడానికి తన జీవితానికి ఆశ్చర్యంగా ఉంది, తన జీవితానికి నమ్మసత్యం లేని స్థితిలో ఉంది. కానీ మనం అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జకరియా తప్పకుండా నమ్మవలసింది. ఎందుకంటే ఇంతకు మునుపు ఎప్పుడు జరగలేని వాటిని గురించి మాట్లాడితే కొద్దిగా నమ్మడానికి ఇబ్బందికరంగా, ఆటంకంగా ఉండవచ్చు. కానీ ఆల్రెడీ ఒకప్పుడు జరిగినది అని అంటే, ఇప్పుడు కూడా దేవుడు జరిపించగలడు, చేయగలడు అనే సమర్థుడు, శక్తిమంతుడని మనం నమ్మవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు జకర్యా తన వయసును బట్టి, తన స్థితిని బట్టి, ఈ యొక్క సాంకేతిక పరిస్థితులను బట్టి, అదేవిధంగా వైద్య జ్ఞానాన్ని బట్టి ఆయన మాత్రం కూడా నమ్మలేకపోయాడు. దేవుని మాట నమ్మలేదు. దానికి కలిగిన ఫలితం ఏంటో తెలుసా? నేను చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చబడే వరకు నువ్వు మూగవాడుగా ఉంటావు. మాట్లాడు. ఎలాంటి దుస్థితి అసలు జకర్యా జీవితంలో సంభవించింది మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది నమ్మలేకపోయారు. హెబ్రీ పత్రికలు ఏమంటారంటే, వారు నమ్మలేనందున దేవుని వాగ్దానములను, దేవుని మాటలు నమ్మలేనందున వాగ్దాన దేశములో వారు ప్రవేశించలేకపోయారు. అబ్రహాము యెహోవాను నమ్మెను. 5వ వచనంలో అంటాడు, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మాడు. అబ్రహాములో ఉన్న అద్భుతమైన ఒక క్వాలిటీ ఏంటంటే, అతడు దేవుని మాటను నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా, ఏ ఏజ్ లో ఉన్నా, ఎంత వయసు కలిగి ఉన్నా, అలాగే వైద్య శాస్త్రము ఎటువంటి ఆటంకాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం నమ్మకూడదు. కానీ దేవుని మాట మాత్రం నమ్మాలి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం మీదే సమస్తం ఆధారపడి ఉంది. మరొకటి జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవుని రాజ్యములో నుండి మనం ఏదైనా పొందుకోవాలనుకుంటే, నీవు ఏదైనా పొందుకోవాలంటే నీవు ప్రకృతి మార్గములో, ప్రకృతి నియమాలతో వెళితే అక్కడ నుండి పొందుకోవడం కష్టం. ఇప్పుడు ప్రకృతి నియమం ఏంటి? పెళ్లి అయిన తర్వాత
ఒక 2 సంవత్సరాలకు లేక 3 సంవత్సరాలకు వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇది ప్రకృతి నియమం. ఇప్పుడు అది దాటిపోయింది అబ్రహాము జీవితంలో. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, లేఖనం సెలవిస్తుంది ఇప్పుడు తనకి 75 సంవత్సరాలు. కనీసం మనం మినిమం ఇది పెట్టుకుంటే వారు పెళ్ళి అయిన తర్వాత మనం అనుకుందాం, మన లెక్క మనం మామూలుగా చేసుకుంటే ఒక 40 years అయింది అనుకోండి. 35వ సంవత్సరాలను పెళ్లి చేసుకున్నాడు అనుకున్నా, లేకపోతే 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడంటే 45 years పెళ్లి అయిన తర్వాత 45 సంవత్సరాలు గతించింది. 45 సంవత్సరానికే తనకు వచ్చింది వివాహ జీవితం 45 సంవత్సరాలు. కానీ అతనికి వయసు మాత్రం 75 సంవత్సరాలు. ఇప్పుడు కాల పరిమితి ప్రకారముగా, లోక నియమ ప్రకారముగా, లోకం ఒక ప్రకృతి నియమ ప్రకారంగా ఆలోచన చేస్తే వారికి ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం. కాబట్టి ఇక్కడ గమనించాలి, లోకరీతిగా జరుగుతున్న వాస్తవాలు వాస్తవమే. ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు, కానీ వారి మాటల కంటే, ప్రకృతి చెప్తున్న మాట కంటే, వైద్య శాస్త్రములు చెప్తున్న మాట కంటే దేవుని మాటలో నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అబ్రహాము నమ్మాడంతే. తన వయసును పక్కన పెట్టాడు. ప్రకృతి లోకము చెప్తున్న లోక నియమాలు ఏం చెప్తున్నావు అని కూడా పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ లోక నియమం అంతా కూడా ఎక్కడ పోరాడుతుంది అని అంటే తన మైండ్ లోనే పోరాడుతుంది. మాట్లాడింది ఎవరితోనూ? దేవుడు మాట్లాడింది ఎవరితోనూ? ఇక్కడ 12వ అధ్యాయంలో అందరూ గట్టిగా చెప్పాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇంకొకరు మాట్లాడలేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, మరి ఇంకొకరితో కూడా మాట్లాడలేదు, అబ్రహాముతోనే మాట్లాడాడు. ఈ మాట్లాడిన వెంటనే ఇప్పుడు తన మైండ్ లో ఇప్పుడు పోరాటాలు ప్రారంభమైంది. ఎవరు వచ్చి ఆయనకి చెప్పలే, ఎందుకు జరుగుతుంది, జరగడానికి అవకాశం లేదు కదా అని ఎవరు వచ్చి ఇక్కడ చెప్పలేదు. కానీ తన మైండే, తన మనస్సే అతనిలో పోరాటం చేస్తుంది. ఏంటంటే పోరాటం చేస్తుందంటే ఇది ఎలాగ సాధ్యం? లోక నియమ ప్రకృతికి వ్యతిరేకంగా ఉంది, లోక నియమమునకు అతీతంగా ఉంది, ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా ఉంది. ఇది ఎలాగో సాధ్యం? అంతేకాకుండా నా వ్యక్తిగత జీవితంలో ఎరుగుదును కదా, ఇన్ని సంవత్సరం నాకు పిల్లలు పుట్టలేదు కదా, ఇది ఎలా సాధ్యం? కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనాంగముగా, దేవునికి స్తోత్రం కలుగును. అసలు పిల్లలు లేనప్పుడు, పిల్లలు పుట్టలేనప్పుడు, పిల్లలు పుట్టకుండా కొన్ని సంవత్సరాలు గతించినప్పుడు 75 సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట అబ్రహాము నమ్మాడు. ఇది అబ్రహాము యొక్క దేవుడు అనుగ్రహించిన, అబ్రహాముకి ఇచ్చినాక ఆశీర్వాదం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదాల గురించి మాత్రమే కదా మనం ధ్యానం చేసింది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతోనూ కూడా ఆయన మాట్లాడుచునంటే నేను నిన్ను గొప్ప జనాంగముగా. ఆయన 2 కోణాల్లో దేవుడు జనాంగము చేస్తాడు. ఒకటి భౌతిక రీతిలో, రెండవదిగా ఆత్మ సంబంధమైన విషయంలో. ఎందుకంటే మన విశ్వాస మూలముగా దేవుని యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు అబ్రహాము సంతానము, అబ్రహాము ఒక కుమారులము. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సంతానం? అందరూ బిగ్గరగా చెప్పాలి. అబ్రహాము ఒక సంతానం, అబ్రహాము ఒక కుమారులము. అది కూడా వాగ్దానముతో కూడిన కుమారులం మనం. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు కలిగిన సకల ఆశీర్వాదములలో మనము కూడా వారసత్వమును ప్రభు క్రీస్తు ద్వారా, క్రీస్తు యేసునందు ప్రభు మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఒకటి భౌతికమైన రీతిలో ఆయన సంతానమును కలుగు చేస్తున్న వాగ్దానం చేస్తాడు. అసలు పిల్లలు లేనప్పుడు ఆయన పలుకుతున్నమాట. మరోసారి చెప్తున్నాను ఏంటంటే నేను నిన్ను గొప్ప. అసలు ఒకడు పుట్టింది చాలని వీలు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ విధంగా మాట్లాడుచున్నప్పుడు కేవలము ఇస్సాకు అనే ఒక కుమారుడు గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. కానీ ఇస్సాకు మూలముగా అనగా అబ్రహాముకు తర్వాత రాబోతున్న సంతానముల గురించి దేవుడు ఆయన ప్రవచన రూపకముగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారికి నిజానికి చెప్పాలంటే భౌతికంగానే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు వాగ్దాన ప్రకారముగా. వాగ్దానమునకు వేరుగా ఇస్మాయిల్ పుట్టాడు.
కానీ వాగ్దానం మూలముగా పుట్టినవాడు మాత్రం ఇస్సాకు. అయితే ఇస్సాకు ఒక్కడు కాదు అసలు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకేం చెప్తుందంటే ఇస్సాకు మాత్రము కాకుండా దేవుడు ఇంకా అబ్రహాములో నుండి అనేకమైన తరములను ఆయన తీసుకురాబోతున్నాడు. అది ఎక్కడ చూశాడంటే ఆయన భవిష్యత్తును చూచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తా. నమ్ముతున్నారా? దేవుడు సంతానము కలుగు చేయగలడు, పుట్టించగలడు, భౌతికంగా చేయగలడు, ఆధ్యాత్మికంగా కూడా ఆయన సంతానమును పుట్టించగలడనే వారు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ కూడిన వాళ్ళు అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితాల్లో గమనించినప్పుడు అనేక మంది సంతానహీనముగా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక ఆత్మను ప్రభు కొరకు కనలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఎన్ని ఆత్మలు సంపాదించాం? క్రైస్తవునిగా దేవుని మనం నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత, రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నూతన జన్మ అనుభవంలోకి వచ్చి యేసు రక్తం చేత కడగబడి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుని దేవుని రాజ్య వారసులుగా మారి ఎందరైతే ఆయన అంగీకరించారో, అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన దేవుని కుమారులు అవడానికి అధికారం అనుగ్రహించాడని యోహాను 1వ అధ్యాయంలో 12వ వచనం ప్రభు వాక్యం మనకు సెలవిస్తుండగా ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవ వాక్యం వల్ల చెప్తుండగా దేవుని కుమారులుగా మనం మారాం. దేవుని కుమారులుగా జన్మించిన తర్వాత సత్యవాక్యములను పేతురు అంటాడు. యాకోబు పత్రిక రాబడింది, సత్యవాక్యములను ఆయన నన్ను కన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యవాక్యము ద్వారా కన్న తర్వాత ఇప్పుడు ప్రభు లేఖనాధార ప్రకారముగా దేవుని బిడ్డలముగా ఎంతమంది ఆత్మ సంబంధమైన బిడ్డలను మనకన్నా, ఎంతమంది మనలో మనం ప్రసవ వేదన కలిగి ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో ప్రసవ వేదన చెంది దేవుని కొరకు, దేవుని మహిమ నిమిత్తం, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడలాగున ఆత్మ సంబంధమైన బిడ్డలను ఎంతమంది మనం కొనగలిగాం. ఏది ఏమైనా ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు సంతానహీనముగా ఉన్నా, ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చిన్న వ్యక్తి అయినా సరే, వయసులో చిన్న వ్యక్తి అయినా సరే, దేవుని కొరకు సంతానమును, ఆధ్యాత్మికమైన సంతానమును కనగలవు. దేవుడు ఆ స్థితిలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన నిన్ను ఆ విధంగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభుకు స్తోత్రం. నీలో నుండి ఆయన సంతానమును కలగజేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నీ ద్వారా బహుజనంగముగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏదో ఒక్కరిని ఇద్దరిని కూడా కాదు. అందుకే లేఖనం ఏం సెలవిస్తుంది తెలుసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీలో ఒంటరైన వాడు 1000 మంది అగుదురు. ఎన్నిక లేని వారు బలమైన, చెప్పాలి గట్టిగా, మరోసారి గట్టిగా, ఒంటరైన వాడు, మరోసారి ఒంటరైన వాడు 1000 మంది అగురు. ఎన్నిక లేని వారు బలమైన, దేవుడు దాన్ని చేయగలడు. స్తోత్రం. అసలు ఒక్కొక్కరిని ఎప్పుడైనా నేను ప్రార్థన చేసిన ప్రభు, మాలో ఒక్కొక్కరిని 1000 మందిగా చేయి ప్రభు, 1000 మందిగా మార్చు ప్రభు. దేవుని వాక్య భాగం మనకు స్పష్టంగా చెబుతుంది. ప్రభు సెలవిస్తున్నాడు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తా. హల్లెలూయా. దేవుని మాటలు ఎన్నడూ కూడా నిరర్థకము కాలేదు. పరిస్థితులు చూడాల్సిన పని లేదు మనకి. ఏ పరిస్థితి, ప్రజెంట్ లోకము పరిస్థితి ఎలాగుందో వాటిని గురించి మనం చూడాల్సిన పని లేదు. దేవుడు ఎన్నడూ కూడా పరిశుద్ధ గ్రంథంలో లోకంలో ఉన్న నియమ ప్రకారంగా నడుచుకోమని అక్కడ చెప్పలేదు. చట్ట ప్రకారంగా నడుచుకోమని చెప్పాడు. అధికారులకు లోబడి ఉండమని చెప్పాడు. అధికారులను గౌరవించమని చెప్పాడు. కానీ లోక నియమ ప్రకారంగా నడవమని అక్కడ చెప్పలేదు. లోక నియమ ప్రకారంగా నడవకూడదు, కానీ దేవుని యొక్క వాక్య నియమ ప్రకారముగా మనం నడవాలి. దేవుని రాజ్య నియమ ప్రకారముగా మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్య నియమాలలో ఒకటి ప్రభు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అన్నప్పుడు దాన్ని కేవలం చేయగలిగినంత కూడా విశ్వసించడం, దాన్ని అంగీకరించడం. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంగీకరించాలి? మరి అంగీకరించింది. మరి ఏమన్నది?
మరియా నీవు దయాప్రాప్తురాలు, నీకు శుభం కలుగునుగా కానీ మాట్లాడిన తర్వాత ఏంటి శుభవచనమని ఆమె తొందరపడుచుండగా, తొందరపడుచుండగా టెన్షన్ ఉన్నదట. ఆ టైంలో ప్రభు దూత అంటున్నాడు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు కనుక సర్వోన్నతుని కుమారుడని అనబడుతూ అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈ మాట చెప్పిన వెంటనే ఇంకా తనకు విశ్వాసాన్ని బలపరచడానికని దేవదూత అయిన గాబ్రియేలు ఇంకో మాట చెప్పారు. తను ఒక విషయం చెప్పారు. మరి ఏమన్నారంటే, నేను పురుషుని ఎరుగని, ఇది లోక నియమం, పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో సాధ్యమవుతుంది, నేను వాటికి అంగీకరిస్తున్నా. తాను ఏమన్నాడంటే, చాలా వరకు అంగీకరిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ గుడ్, నేను దానికి ఏకేపిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, కానీ నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలాగో సాధ్యమో. దానికి జవాబు ఇస్తే ఏమన్నాడంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్, ఇప్పుడు ఆమె అంటే వృద్ధాపు వయసు కలిగి ఉన్న, బహుకాలము గడిచిన వృద్ధురాల ఉండి కూడా గుడ్రాలు అనబడిన ఆమెకు ఇప్పుడు 6వ మాసమునగా 6వ నెల. ఒక్కసారి ఊహించున్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పిన వెంటనే ఆమెలో ఉన్న సందేహం అంతా కూడా తీసివేసి, పారివేసి, పారద్రోలి, విసిరి పడేసి, దేవునికి స్తోత్రం. మరి అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం. మీరు చెప్తారా? ఏమాట చెప్తారు? నీ మాట చొప్పున జరుగును. ఆమె వెంటనే అంగీకరించారు. దైవ వాక్యాన్ని స్థిరపరచినప్పుడు, దైవ వాక్యము సాక్ష్యముతో కూడిన వాక్యాన్ని అందించినప్పుడు, తెలియజేసినప్పుడు ఆమె నమ్మింది, అంగీకరించింది. ఏ విధంగా అంగీకరిస్తుంది? ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం. సో ఆధ్యాత్మిక కోణములో అనేక మంది సంతానహీనము ఉంటున్న స్థితిలో ఉంటుండగా ప్రభు మాట్లాడుచుకుంటాడంటే, నేను నిన్ను గొప్ప జనాంగముగా, అయ్యో నాకు సాక్ష్యం చెప్పడం రాదే, మాట్లాడడం రాదే, స్వార్థ చెప్పడం రాదే, ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదే, నేను వెళ్దామన్న అవకాశము లేదా, నాకే బోల్డ్ పని అంత ఇంట్లో ఉన్నది, నేను ఎప్పుడు వెళ్ళగలను, ఎప్పుడు చెప్పగలను, అసలు నేను చెప్పిన మాట ఎవరు వినగలరు? ఇవన్నీ కూడా లోక నియమాలు. ప్రభు ఏమంటాడంటే, ఆ నియమాలన్నీ కూడా పక్కన పెట్టాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. దేవుడు చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. మరోసారి గట్టిగా హల్లెలూయా. దేవుడు గాడిద ముఖాన్ని నోరుని తెరిచి మాట్లాడగలిగితే నీ నోరు తెరిచి ఆయన మాట్లాడలేడా? దేవుని స్తోత్రం. ఒక ప్రవక్తని బుద్ధి చెప్పడానికి గాడిదని దేవుడు వాడుకోగలిగితే, సామాన్యమైన దేవుని పోలికలో తయారు చేయబడిన మానవులతో మాట్లాడడానికి దేవుడు నీ నోటిని వాడుకోలేడా? దేవుని స్తోత్రం. దైవ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండను మనం చదువుకోండి. ఈ మోసే కూడా అదే మాట అంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నాకు అసలు ఎందుకు ప్రభు ఇవన్నీ అంటే, ప్రభు అన్నాడు, అసలు నోటిని తయారు చేసేది ఎవడు, చెవులను కలుగు చేసిన వాడు ఎవడు, అలాగే నీ యొక్క నోటిని కావచ్చు, చెవులు కావచ్చు, నీ యొక్క కళ్ళను కావచ్చు, వీటన్నిటి కూడా నిర్మించిన వాడు ఎవడు? నేనే కదా, మాట్లాడడానికి కూడా శక్తి నేనే ఇస్తాను, ధైర్యంగా నిలబడమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్త వినాలి. స్కూల్కి వెళుతున్న పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్తున్న పిల్లలు కానీ శ్రద్ధగా మీరు గమనించాలి. ఏంటంటే, మీరు ఏ స్థలంలో ఉన్నా సరే ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన సంతానమును కలుగజేయడానికి, కనడానికి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుండగా నీవు కానీ నిలబడి ప్రభు నామములో ధైర్యముగా సువార్త ప్రకటించగలిగితే, యేసయ్యను గురించి నువ్వు మాట్లాడగలిగితే, దేవునికి స్తోత్రం. వాళ్ళ చేత ప్రేరేపింపబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, నువ్వు దేవుని మాట చెప్పగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఒక సాధనంగా వడుకోగలడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి రాగలవు, నువ్వు కనగలవు, ఆత్మను కనగలవు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ భారం అనేది ఆ దర్శనం అనేది ఉండాలి. ఎప్పుడు చూసినా మనకి ఏంటంటే, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇంక ఏంటి, అసలు ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దేవుడు చేస్తాడు. కానీ లేఖనం ఏం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు అసలు ఏమన్నారు మీకు తెలుసా? మత్తయి సువార్తలు కానీ, లూకా సువార్తలు కానీ మనం చదువుకోగలిగితే 6వ అధ్యాయంలో
30 వచనం నుండి 32 వచనం వరకు మనం చదవగలిగింది. మత్తయి సువార్తలో అంటాడు, మొదట 32 వచనం, మొదట దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ప్రభుకు స్తోత్రం చెప్తాం. అవన్నీ అంటే ఏంటది? చాలా మంది అలిసిపోతుంటారు స్టడీలో, చదువులో పూర్తిగా అలిసిపోతుంటారు. చేయగలిగింది ఏంటి? ఏం తీసుకురాగలిగా? ఏమైనా ఫస్ట్ ర్యాంక్లో వచ్చావా? ఏమైనా సాధించగలిగావా? స్టడీ మూలంగా చదవాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రథమ స్థానం దేనికి ఇవ్వాలి? ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? అందరూ మాట్లాడాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మీ స్టడీని, అనగా మీ చదువును దేవుడు ఆస్వాదిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ధిలింపజేస్తాడు. నువ్వు దేవుణ్ణి సేవిస్తే, ఈ మాట శ్రద్ధగా వినాలి అందరూ, నీవు దేవుని సేవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వకుండా స్టడీ 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 డే అండ్ నైట్, కొంతమంది నిద్ర కూడా లేకుండా చదువుతారు. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం అంటున్న, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అంటే జ్ఞానములకు సమస్తమైన జ్ఞానానికి మూలము. కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు, అనగా యేసు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సమస్తమైన జ్ఞానానికి, సమస్తమైన బుద్ధి, వివేకమునకు, తెలివి, అవన్నీ కూడా క్రీస్తునందు గుప్తమై. జ్ఞానము యొక్క సంపద, జ్ఞానము అనే సంపద, వివేకము అనే సంపద, బుద్ధి, తెలివి అనే సంపద ఎక్కడ ఉంది? ఎవరిలో ఉంది? అందరూ చెప్పాలి. యేసు క్రీస్తులో ఉంది. జ్ఞాపక శక్తి కూడా ఎవరు అనుగ్రహిస్తారు? దేవునికి స్తోత్రం. నా ఎందుకు వచ్చిన వాడు మరెన్నడూను తప్పికొనడు. ఈ మాటకి అర్థం తెలుసా? ఈ భూలోక సంబంధమైన భౌతికమైన దప్పిక గురించి మాట్లాడలేక ఇక్కడ చాలా అర్థం ఉంది. నా ఎందుకు వచ్చిన వాడు మరి అన్నడును. ఎందుకు పదాన్ని వాడాడు అంటే, బికాస్ జీసస్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. యేసే సర్వము, యేసే సమస్తము. అర్థం కాలేదము. యేసే సమస్తం, యేసే సర్వం. యేసుక్రీస్తే అన్నిటిలో అన్ని అయి ఉన్నవాడైనా. దేవునికి స్తోత్రం. కాబట్టి మళ్ళా తృష్ణ ఒక్కర్లేదు, అవసరం లేదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసిన పనే లేదు. ఎవరికి ఏది కావాలన్నా క్రీస్తునందు, యేసుక్రీస్తునందు సమస్తము సర్వ సమృద్ధిగా ఇమిడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభు దగ్గరికి మనం జ్ఞానం కోసం వెళ్ళి అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. చదువుని అడిగితే దేవుడు చదువుని ఇస్తాడు. ఎస్, చదువు కొరకు కూడా జ్ఞానం ఇస్తాడు. కానీ అది కానీ దేవుని దగ్గర అడగకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఇది ఇవ్వడానికి కూడా ఒక కీ ఇచ్చాడు దేవుడు, తాళపు చెవి. నేను కేవలం స్టడీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. చాలా మంది పనుల కోసం ఇబ్బంది పడుకుంటారు కదా, చేతు పనులు కూడా, ఈవెన్ జాబ్ లేకపోవడం, మరి ఏదైనా కావచ్చు. ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఇఫ్ యు డిపెండ్ అపాన్ ద లార్డ్, ఇఫ్ యు రిలే ఆన్ ద లార్డ్, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, నమ్మదగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఆస్వాదిస్తాడు. మనం దేవుని పని కంటే, దేవుని కార్యాల కంటే, దేవుని సన్నిధి కంటే మన సొంత కార్యాలకు ప్రాధాన్యత అధిక శాతం ఇస్తుంటాం. అందువలనే దేవుని యొక్క ఆశీర్వాదాలు కనబడలేదు, సాక్షిగా నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి సాక్షిగా ఉంటారు, ప్రభు అద్భుత కార్యం చేసినప్పుడే కదా, ప్రభు దీవించినప్పుడే కదా, దేవుడు వర్ధిలింప చేసేటప్పుడే కదా ఒక వ్యక్తి సాక్షిగా ఉండగలడు. ప్రభుకి స్తోత్రం. ఈ అనుదిన జీవితంలో రొటీన్ అది. ఏంటి రొటీన్ తెలుసా? ప్రభు నన్ను దీవించు, నాకు తినడానికి ఆహారం,
త్రాగడానికి నీళ్లు, ధరించడానికి వస్త్రం, ఉండడానికి ఏదో ఒక ఇల్లు చాలు, అందిళ్ళు ఉంటే చాలు అని ఇలాగ వెళ్ళిపోదామని అనుకున్నారు అనుకోండి. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవునికి ఎలాంటి మహిమ కలగదు. దేవుడు తన మహిమ నిమిత్తం వాళ్ళందరూ కూడా సృజించాడంటే ఏదో ఒక అద్భుతం లోకంలో జరగవలసిందని అర్థం. నీ కోసము దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం జరిపించవలసింది. ఆయన అద్భుత కార్యం జరిగించినట్లుగా, సహాయం పంపించినట్లుగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఎందుకంటే దేవుని వద్ద నుండి పొందుకోగలిగిన మరో విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఆయన దగ్గర నుండి మనం ఏదైనా పొందుకోగలం. ప్రార్థన చేయకుండా, అందుకంటాడు నేను నోరు బాగుగా, 81వ కీర్తనలో 10వ వచనం అంటాడు, నేను నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. మనం ఎప్పుడు నింపుతాడు? నోరు తెరిస్తే. నోరు తెరవడం అనగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయడం, అడగాలి దేవుని దగ్గర. ప్రభుత్వంలో మనం మొదలుపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రథమ స్థానాన్ని ఇస్తే దేవుడు చేతి పనులను దీవిస్తాడు. ప్రథమ స్థానాన్ని ఇస్తే దేవుని సేవను చేస్తే, దేవుని సేవ అన్న వెంటనే 2 విధాలుగా ఉంది. ఒకటి ఫుల్ టైం మినిస్ట్రీ, మరొకటి పార్ట్ టైం మినిస్ట్రీ. అంటే నువ్వు సొంత పనులు చేస్తూ కూడా నువ్వు దేవుని సేవ చేయొచ్చు. అలాగే అంతే. కానీ నా సొంత పనులు ఉన్నదని చెప్పేసి నువ్వు పూర్తిగా నీ పనిలో మునిగిపోయావు అనుకో, ఇక నువ్వు కష్టపడవలసిందే తప్ప అందులో అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. సంతోషం ఎక్కడ తెలుసా? దేవుని సేవ చేయడంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన సంతానము కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దైవ వాక్యం విన్న తర్వాత మీరు ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరట ప్రభు సేవకునిగా మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. ఏం కనాలి? ప్రభు అంటున్నాడు, నేను నీకు గొప్ప జనాంగముగా చేసేదను. హల్లెలూయా. ఈ గొప్ప జనముగా నేను చేస్తానని ప్రభు సన్నివేస్తూ ఆశీర్వదిస్తానని పదాన్ని వాడాడు. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొప్ప జనముగా చేయబోతున్నాడు. నిన్ను ఆయన చేయబోతున్నాడు. సంతానహీనముగా ఉన్న నిన్ను ఆయన సంతానం కలిగిన తల్లిగా, తండ్రిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన. నేను మరలా చెప్తున్నా, నీ స్థితి ఎలాగుందో వాటి వైపు అస్సలు చూడవద్దు. నువ్వు చెప్తే ఎవరు వింటారా అనే మాటకు పూర్తిగా వదిలేవు, వాటిని వైపు చూడదు. ఇంకొక విషయం చెప్తాను, స్వార్థ వినడానికి ప్రతికూలత అనేది ప్రస్తుత కాలంలో కనబడుతున్నా, వినబడుతున్నా, వాటిని అస్సలు పట్టించుకోవాలి. ప్రభు స్తోత్రం. మరోసారి దేవునికి స్తోత్రం. నేనేం చెప్పాను? స్వార్థ ప్రకటనకు చాలా వ్యతిరేకత ఉన్నా, అడ్డు ఆటంకాలు ఉన్నా, వాటిని గురించి అస్సలు పట్టించుకోవాలి. వాటిని పట్టించుకోకుండా నేను ముందుకు సాగు. ప్రభు నీ ద్వారా కార్యం చేస్తాడు. నీలో ఆత్మ సంతానము కనాలి అనే ఆశ, ఆ కోరిక, ఆ భారము, ఆ దర్శనము కానీ నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను వాడుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను అసలు 3 మంది పిల్లలకి స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో, కాలేజీలో. మరి ఎంతమందికి చెప్పారు సువార్త? యేసయ్య ప్రేమ. సువార్త ఇస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ జీసస్ ఓన్లీ. షేరింగ్ ద లవ్ ఆఫ్ జీసస్. టెస్టిమనీ అబౌట్ ద లార్డ్ జీసస్. టెస్టిమనీ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసయ్యను గురించి, యేసుక్రీస్తును గురించి సాక్ష్యము, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి సాక్ష్యం చెప్పడమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువును గూర్చి నువ్వు చెప్పగలిగితే, ఆయన ప్రేమను గురించి చెప్పగలిగితే చాలు, అది వారి హృదయాల్లో కార్యం దేవుడు చేస్తాడు, తన పని తను చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆమె యేసును గూర్చి విని, ఆమె యేసును గురించి విన్నది అంటే సంబడి ఎవరో యేసు గురించి చెప్పారు అని అర్థం. ఆమె విన్నది. ఆ వినటం మూలముగా ఆమెలో విశ్వాసం కలిగి యేసు దగ్గరికి వచ్చింది, ఆరోగ్యం పొందుకుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించి రక్షకునిగా అంగీకరించడం మాత్రం కాదు, ఇంకా అనేక మంది దగ్గర ప్రభు మహిమ కొరకు ఆమె సాక్షిగా నిలబడగలిగింది. దేవునికి స్తోత్రం. సో ప్లీజ్ దయచేసి చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, కాలేజీ కావచ్చు, పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరు ఏ స్థానంలో ఉన్నా సరే ఒక విషయం గమనించండి, దేవుడు అందరినీ పాస్టర్ చేయరు. ఇంకో మాట చెప్తాను, పాస్టర్గా అందరూ ఉండలేరు కూడా. పాస్టర్ పరిచయం అంటే అది ఈజీ విషయం
మొన్న పాపం డాక్టర్ గారు తన హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఒప్పుకొని తీశాడు. మొన్న కాదు, నిన్నే డాక్టర్ శైలజ్ గారు పాస్టర్ అవ్వకముందు తను అనుకున్నాడు ఏదో సంథింగ్ అని. కానీ పాస్టర్ అయిన తర్వాత కలిగిన ప్రతి పరిస్థితిని, ఇబ్బందులన్నీ కూడా విన్న తర్వాత ఆయన అంటున్నాడు, ఏ బాబు ఇది ఎలా ఉంటుంది జీవితం, నేను అన్నాడు ఊహించుకోలేదు. ప్రసంగం పాస్టర్ గారు అన్న వెంటనే పులిపిటి మీద నిలబడి ఓన్లీ ఏం చెప్పడం, ఆ వాక్యం చెప్పడం కదా అనుకున్నాడు. కానీ మనవాడికి తెలియదు, తర్వాత అర్థమైంది అయ్యో బాబు ఇలా ఉంటుందా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాస్టర్లు కాలేరు, ప్రయత్నం చేసిన విఫలమవుతారు. కొందరు మాత్రం దాన్ని సహించగలరు, కొందరు మాత్రం దాన్ని తట్టుకోగలరు, కొందరు మాత్రం వాటిని భరించు ముందుకు సాగగలరు. రకరకాల పరిస్థితులు దైవజనుల మీదకి వస్తుంటది, అవన్నీ కూడా సహిస్తూ వెళ్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్య ఆధార ప్రకారంగా మనం పాస్టర్గా ఉండడం కాదు, కానీ గమనించండి, దేవుడు కొంతమందికి ఏర్పాటు చేస్తుంది. కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న స్థలాల్లో, మనం ఉంటున్నాక పని చేస్తున్న ఏరియాలో దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. మన ప్రభు కొరకు సాక్షిగా ఉండగలం, ప్రభు ప్రేమను మనం చెప్పడం. దేవుడు గొప్ప జనాంగముగా ఆయన చేస్తాడు. ఇలా చేస్తుండగా ఆయన ఏం చేస్తారు సార్, పిల్లలు కనడం కాదు కదా, తండ్రి అయిన దేవుడు పిల్లలను కనడం మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలను విస్తరింపు చేయడం మాత్రం కాదు. అందుకే దేవుడు ముందుగానే సకల అవసరతలన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు మనం గమనించినప్పుడు గత కాలంలో మీకు లేఖనం నుండి జ్ఞాపకం చేశాను, యెహోవా ఈయన దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆదికాండంలో అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు 22వ అధ్యాయంలో ప్రభు ప్రత్యక్షమయ్యాడని. అక్కడ అబ్రహాం ఏమంటాడంటే, యెహోవాయే చూచుకొనును, అంటే యెహోవాయే సమస్తాన్ని సమకూర్చే దేవుడు అని. యెహోవా ఈరే 22వ అధ్యాయంలో ఆదికాండంలో 5వ వచనంలో అలాగే 8వ వచనంలో గమనిస్తున్నప్పుడు దేవుడే చూసుకుంటాడన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. తన కుమారుడైన ఇస్సాకును పలికింది ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు ఆయన గొర్రె పిల్ల. ఆ తర్వాత తన పని వాళ్ళతో కూడా చెప్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి దేవుడిని సేవించి మరలా మేము వచ్చేదాం అనే పదాన్ని 8వ వచనంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ వాక్య ఆధార ప్రకారం చూస్తే అక్కడ యెహోవా ఈరే ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలోనే యెహోవా ఈరే ఉన్నాడు. యెహోవా ఈరేగా ప్రత్యక్షము కాలేదు, కానీ పిలువబడలేదు, కానీ యెహోవా ఈరే అక్కడ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే అనే పదానికి అర్థం ఏంటి? యెహోవా ఈ సమస్తాన్ని చూసుకుంటాడు, ఆయనే సమస్తాన్ని సమకూరుస్తాడు, ఆయనే సమస్తమును అనుగ్రహిస్తాడు అని అర్థం. ఆయనే సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేశారా, చేయలేదా? 1వ అధ్యాయంలోనే దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు మానవుని కొరకు. అసలు నిజానికి చెప్పాలంటే నరుణ్ణి సృజించక మునిపే దేవుడు, యెహోవా ఈరే దేవుడు మానవుని కొరకు ముందుగానే సకలమును సృష్టి చేసి ఏర్పాటు చేశాడు, ఆయన సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. నీవు పుట్టక మునిపే నీ కొరకు కాల్సిన సమస్తాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన సంతానమును కనుచు విస్తరిస్తుండగా వాటి నిమిత్తము కావలసిన సకల అవసరతలన్నీ కూడా యెహోవా ఈరే ఆయన సమకూరుస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నేను విస్తరింపు చేయడం మాత్రం కాకుండా, నేను గొప్ప జనముగా చేయడం మాత్రం కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాననే పదాన్ని వాడాడు. ఐ విల్ బ్లెస్ thee, I will make you great and I will bless thee. నేను నిన్ను ఆశీర్వదించుతాను. దేవుని స్తోత్రం. తర్వాత అంటాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప, I will make thy name great. నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తి యొక్క నామాన్ని గొప్ప చేయాలంటే ఏం జరగాలో తెలుసా? ఏమి చేస్తే ఒక వ్యక్తి యొక్క నామాన్ని గొప్ప అవుతుంది? మరి ఎవరైనా సరే గొప్ప చేయబడిన వాళ్ళు ఉన్నారా? ప్రభు ఒక వ్యక్తిని ఐ విల్ మేక్ దై నేమ్ గ్రేట్, నీ నామమును నేను గొప్ప
అంటే నామాన్ని గొప్ప చేయడం అనే పదానికి అర్థం అనగా రెండు విషయాలు గమనించారు. నామము అన్న వెంటనే ఒక వ్యక్తి యొక్క స్వభావము. నామము దేనికి, పేరు దేనికి సాదృశ్యం సూచనగానే అంటే అది స్వభావానికి సూచనగా ఉంది. ఒక వ్యక్తి స్వభావం మూలముగా ఇతరులను మేలు చేస్తున్నప్పుడు, ఇతరులను సహాయం చేస్తున్నప్పుడు, ఇతరులకు ఉపకారం చేస్తున్నప్పుడు వారి నామం అక్కడ గొప్ప చేయబడుతుంది. ప్రభుకు స్తోత్రం. ఈరోజు నీ నామం గొప్ప చేయబడిందా? నీ మూలముగా నీ నామం గొప్ప చేయబడాలి, దేవుని నామం గొప్ప చేయబడాలి. అంటే నీ నామం గొప్ప చేయడానికి కారణం ఏంటి? చేయాలని ఎందుకు దేవుడు ఆశిస్తున్నాడంటే ప్రభువు నామము మహిమ పరచబడాలి. కనుక మనం ఏమి చేసినాను అది మాటల చేత కానీ క్రియల మూలంగా కానీ మీరేం చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకే చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ నామాన్ని గొప్ప చేయాలని ఆశిస్తున్నాడంటే నంబర్ 1 ఏంటంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ప్రభు అలాగను చేయనుగాక. యేసు నామములో అలాగున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రభువు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు అటువంటి అద్భుత కార్యము చేయనుగాక. నీ నామాన్ని గొప్ప చేస్తా. అబ్రహాము నామం ఎందుకు గొప్పగా మారింది? ఆయన ఎక్కడ కూడా రాంగ్గా ప్రవర్తించలేదు. నీవు రాంగ్గా తప్పుడు విధానము కలిగి ప్రవర్తిస్తే నీ నామం ఏమాత్రం కూడా గొప్ప చేయబడదు. ఇంక నీ నామం దిగజారిపోతుంది తప్ప వాటి మూలంగా ఏమాత్రం గొప్పతనం రాదు. నీవు కానీ దేవుని దృష్టిలో, ఈవెన్ సమాజం దృష్టిలో కానీ నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే, ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, అబ్రహామును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహామును గురించి చెప్పాలంటే ఒక్కసారి మీరు క్రొత్త నిబంధనలో ఉన్న అపొస్తల కార్యముల 10వ అధ్యాయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాం. అతని పేరు కొర్నేలియస్. అతని పేరు ఎలాగ గొప్ప అయింది చూసారా? అతని పేరు ఎంతగా గొప్ప అయిందంటే ఈవెన్ పరలోక రాజ్యములు కూడా ఆయన పేరు మ్రోగుతుంది. దేవుని రాజ్యములు కూడా, దేవుని సన్నిధిలో కూడా, దేవదూతల సముఖములో కూడా ఆయన పేరు మ్రోగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎలా జరిగింది ఇవన్నీ? ఉద్యోగాన్ని బట్టి వచ్చిందా? కాదు, ఉద్యోగం బట్టి కాదు. ఎందుకంటే తనతో కూడా అదే కేటగిరీకి కలిగిన వారు, అదే కేడర్ కలిగిన ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారు, లోకంలో ఉన్నారు. కానీ మరి వారి పేర్లు ఎందుకు అక్కడ మ్రోగటం లేదు? దేవుడు మిగతా వాళ్ళ పేర్లు అసలు ఎందుకు అక్కడ సంబోధించడం లేదు, పలకటం లేదు? ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కేవలం కొర్నేలియస్ యొక్క పేరు మాత్రం మారుమోగడానికి కారణం ఏంటంటే అతడు ఈ దేవుని యందు తన కుటుంబం అంతటితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి యొక్క పేరును, ఒక వ్యక్తి యొక్క నామాన్ని ఎప్పుడు గొప్ప చేస్తాడంటే వాడు దేవుని భయము కలిగి జీవించడం, దైవ భయము కలిగి జీవించాలి. ఒక వ్యక్తి దేవునికి భయపడితే దైవ వాక్యానికి లోబడతాడు. దైవ వాక్యానికి లోబడితే అతడు ఇతరులను కూడా గౌరవిస్తాడు. వాడు ఇతరులను గౌరవించినప్పుడు అందుమూలముగా దేవుని నామానికి మహిమ కలుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వారి యొక్క జీవితంలో దేవుని మహిమపరచాలన్న ఉద్దేశంతోనే బ్రతకటం లేదు. ఎప్పుడు చూసినా ఏదో నేను ఇలా కాలం గడుపుతున్నా, నీకు అయిపోతుంది అంతే, ఆ స్టేజ్లో ఉన్నారు తప్ప దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. అసలు మనం జన్మించిందే, మనం పుట్టిందే దేవుని మహిమ కొరకు. ఆ ముఖ్యమైన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి మానవుడు ఈ లోకం కొరకే ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. మానవులందరి సంగతి పక్కన పెట్టండి. దేవుని బిడ్డలుగా మనము దేవుని మహిమ కొరకు మనం బ్రతకడానికి మన మైండ్ ఎప్పుడు కూడా అందులో ఫిక్స్ అయి ఉండాలి, సెట్ అయిపోవాలి. దాని కొరకే ఆ సెట్టింగ్ చేసి వదిలేయాలంటే దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అతడు దేవుని యందు వ్యాప్తి కలిగి జీవిస్తున్నాడు. ఒకరు కాదు, వారు తన కుటుంబస్తులందరితో, తన పరివారంతో కలిసి. చాలా చక్కటి మాట అంటే అది
నాకు ఆ వచనం చదువుతున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ప్రభువా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి అసలు మీ అంత భక్తి కలిగి జీవించే అంత ఆనందం. కొన్ని కుటుంబాలలో ఒకరు ప్రార్థన చేస్తే మరొకరు ప్రార్థన చేయాలి. ఇద్దరు ప్రార్థనలు కూర్చుంటే మరొక ఇద్దరు ప్రార్థనలు కూర్చోరు. ఒకడు బైబిల్ చదివితే మరొకడు బైబిల్ చదువు. మరికొన్ని కుటుంబాలు ఎలా ఉంటుందంటే ఇద్దరు రక్షణ పొందుంటే మరి మిగిలిన వారు రక్షణ, మరి వాళ్ళందరూ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడానికి అవకాశమే లేదు కదా. కానీ మీరు చూడండి, గమనించండి, కొర్నేలి ఒక అధికారం కలిగిన వ్యక్తి, ఒక మంచి బాధ్యత కలిగిన వ్యక్తి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, శతాధిపతి అయినా సరే ప్రభుకి స్తోత్రం. తన కుటుంబస్తులు మాత్రం కాదు, తనతో పాటు ఉన్నాక తన క్రింద పని చేస్తున్నాక ఉద్యోగస్తులను కూడా, సైనికులను కూడా దైవ భయములో నడిపించగలిగిన వ్యక్తి. అటువంటి కుటుంబాలను దేవుడు మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో యేసు నామములో లేపునుగాక. హల్లెలూయా. ఆ విధంగా దైవ భక్తి కలిగి జీవించాడు కాబట్టే పిల్లరా అతని నామం భూలోకంలో పరమందు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత లేఖనం సెలవిస్తుంది, అతడు ప్రజలకు బహుధర్మము. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట. బహుధర్మము ఎవరికి? ప్రజలకి. ఈ ప్రజలు అన్న వెంటనే నేను అందుకే మళ్ళా దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాను, అందులో స్టడీ చేశాను, అధ్యయనం చేశాను. అక్కడ బీదలకు బహుధర్మం చేశాడనే పదం రాయబడలేదు, లేక భిక్షగాళ్ళకి ఆయన బహుధర్మం చేశాడనే పదం అక్కడ రాయబడలేదు. కానీ ప్రజలకు అనే పదం వాడాడు. ప్రజలు అన్న వెంటనే అన్ని కేటగిరీకి సంబంధించిన వాడు. మనం కూడా ఎవరికైనా ఒక బీదవాన్ని సహాయించగలిగితే, లేదా ఒక భిక్షగాన్ని ఎంతో కొంత ఇవ్వగలిగితే అప్పుడు మనం అతిశయిస్తాం, మనసులో మనం ఆనందిస్తాం, నేను ఏదో ఒకటి చేయగలిగాను అని. కానీ ఏం చేసిన పని ఏంటి తెలుసా? తన అధికారం అంతా కూడా, తనకు కలిగిన సంపాదన అంతా కూడా ప్రభు మహిమ కొరకు దేవుని యొక్క ఉద్దేశంలోనే ఆయన ఖర్చు పెట్టాడు. ఆయన ఖర్చు కాదు అసలు, యాక్చువల్లీ ఆయన పెట్టుబడి పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని పెట్టలేరా? అందువలన ఇప్పుడు ప్రజలకు చేసిన సహాయమును బట్టి, ప్రజలకు చేసిన ఉపకారాన్ని బట్టి, ప్రజలందరికీ చేసిన ధర్మమును బట్టి ఆ ఇటాలీ పట్టణములో అంత ఆయన పేరు, ఇక కొర్నేలి అనే పేరు చెప్పిన వెంటనే అంటే ఊరంతా తెలిసి అన్నమాట. ఆయన పేరు ఏం చేయబడింది? అందరూ చెప్పాలి, గొప్ప చేయబడింది. అబ్రహామును కూడా దేవుడు అదే విధంగా హెచ్చింప చేశాడు, గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. ఇతను యేసు ఎవరు తెలియకపోయినప్పటికీ కూడా సృష్టికర్తన దేవుడు ఉన్నాడు, ఆత్మస్వరూపిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మకము కలిగి, దేవుడు అతనితో మాట్లాడకపోయినా, మునుపు అతన్ని దర్శించకపోయినా, ఎవడు దేవుని గురించి అతనికి బోధించకపోయినా, అదే అండి మనిషి అంటే అలా ఉండాలి. మనము ఒకరి చేత చెప్పించినట్టుగా ఉండకూడదు, ఒకడు రేలు చూపించి మాట్లాడినట్టుగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన. దేవుని స్తోత్రం. మనంతటా మనమే దైవ వాక్యము చదువుకుంటున్నప్పుడు మనంతటా మనమే మన యొక్క స్వభావం అనుకుంటే దైవ చిత్తానికి, దైవ వాక్యం అనుకూలంగా మలుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. 10 మంది చెప్పేవాళ్ళగా అసలు మనం ఉండకూడదు, అలా ప్రవర్తించకూడదు. అది సరైనది కాదు. ప్రభు మాట ప్రకారంగా మనం జీవితంలో సరిచూగలిగితే ఆహా, దేవునికి స్తోత్రం. అందుకే కొర్నేలి జీవితం చూడండి, ఎప్పుడు అతను వాక్యం బోధించలేదు, యేసు ప్రభువుని గురించి అసలు చెప్పలేదు, తెలియదు కాబట్టి దేవుడు దూతను పంపించి స్వప్నం ద్వారా మాట్లాడిన తర్వాత, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు పేతురును తన దగ్గరికి రప్పించి పేతురు ద్వారా యేసు ప్రభు యొక్క సువార్త అప్పుడు ప్రకటించబడింది అతనికి. కానీ యేసు ప్రభువుని గురించి ప్రకటించబడక మునుపే ఆయన దైవ భయం కలిగి జీవించాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అలాగే ప్రజలకు ధర్మం. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పాలి. నామము ఎప్పుడు గొప్ప చేయబడుతుంది? దైవ భయము కలిగి ఉన్నప్పుడే అతని పేరు గొప్ప చేస్తారు.
దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ప్రార్థన పరుడే ఉన్నప్పుడే వారిని కూర్చున్న పేరు అనేది ప్రకటించబడుతుంది. అదేవిధంగా ప్రజలకు ధర్మము చేస్తున్నప్పుడు గమనించండి, ప్రజలకు ధర్మము చేశాడంటే అర్థం ఏంటి? ధర్మము చేశాడని పదానికి అర్థం ఏంటి? భౌతికంగా ఇప్పుడు ఆలోచించాను. భౌతికంగా స్తోత్రం. హల్లెలూయా. ప్రజలకు బహుధర్మం, అది కూడా మామూలు ధర్మం కూడా బహుగా ధర్మం చేశాడంటే వారి అవసరం తీర్చారు. ఓకే కాదంటే వాళ్ళ అవసరాలు తీర్చారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందింపజేశాడు. ఇతని మూలముగా అనేక మంది హృదయాలు ఆదరించబడింది. ఇతని మూలముగా అనేక మంది బలపరచబడ్డారు. ఇతని మూలముగా అనేక మంది సమస్యల నుండి బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇతని మూలముగా అనేక మంది బంధకాల నుండి విడుదల పొందారు. ఇతని మూలముగా అనేక మంది కన్నీరు తుడవబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే పిల్లరా, ఆయన ధర్మము చేశాడు అనే పదానికి మరో అర్థం ఏంటంటే, ముందు అతడు దీవించబడ్డాడని అర్థం. నేను అన్నాడు, మీకు అర్థం కాకపోవచ్చు. ముందు అతడు దీవించబడ్డాడు అంటే ఆర్థికంగా ఆయన దీవించబడ్డాడు అని అర్థం. వస్తుపరంగా మెటీరియల్ గా ఆయన ఆశీర్వదించబడి ఉన్నాడని అర్థం. దేవుని స్తోత్రం. అంటే నీ నామమును నేను గొప్ప చేసేదను అనే పదాల్లో ఎన్ని అర్థాలు ఉందో ఆలోచించాను. గొప్ప జరగాలి అంటే ఒక వ్యక్తి మొదట ఆశీర్వదింపబడి ఉండాలి. ఆశీర్వదింపబడిన వాడు దైవ చిత్తానుసారంగా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండగలిగినప్పుడు అతని నామము, చెప్పాలందరూ, ప్రభు దానిని దృష్టిలో పెట్టి ఏమంటాడంటే, నీ నామమును నేను గొప్ప చేసేదను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మరలా నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే స్థితిలో లేకుండా నిన్నే ఇతరులకు ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచడానికి ఆశిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఆయన విత్తువానికి విత్తనం ఇస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు దీవించాడు? ప్రజలకు సహాయము చేస్తున్నాడు కాబట్టి, ప్రజలకు ఆయన ఎంతగానో ఉపకారం చేశాడు కాబట్టి, ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ధ్యానించడానికి సమయం లేదు. బట్ జస్ట్ కొద్దిగా టచ్ చేసి నేను బోధిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం మరోసారి. హల్లెలూయా. అందుకే మాట్లాడుతూ ఏమంటే మరో విషయం, నీవు ఆశీర్వాదముగా ముందు ఎలా ఉంటావు? నువ్వు ఆశీర్వదించబడ్డాం కాదు. ఇక్కడ పై భాగంలో నేను ఆశీర్వదిస్తాను పదాన్ని వాడాడు. బట్ తర్వాత భాగాలు ఏమంటే నీవు ఆశీర్వాదముగా ముందు. ఆమేన్. నీవు ఆశీర్వాదంగా ముందు, నేను ఆశీర్వాదముగా నందును. అందరూ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆశీర్వాదముగా ఉందును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. And thou shall be a blessing. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఏది మేలుకరమైనది, ఏది అసలు ఆనందాన్ని కలిగించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమా, లేకపోతే నీ ఫ్యామిలీకి చాలా మంది స్వార్థపరులను అందుకే నేను వాడవచ్చు ఈ పదం. ఎందుకంటే కేవలము వారు వ్యక్తిగత జీవితాల కొరకు మాత్రం ఆలోచన చేస్తారు. వ్యక్తిగత జీవితాలు అంటే నాకు క్షేమంగా ఉంటే చాలు, పక్కన ఉన్న వాడి పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు. ఇలాంటి వాడు ఎన్నడూ కూడా మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండలేడు. మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఇది ప్రభు ఆశీర్వాదం. ప్రభు చెప్తున్న మాట ఇది. నేను ఆ విధంగా చేస్తాను. జస్ట్ బిలీవ్ ఇట్. నువ్వు నమ్ము అంతే. నువ్వు నమ్ము, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. నువ్వు నమ్ము, నేను నీకు గొప్ప జనంగముగా చేస్తాను. నీవు నన్ను నమ్ము, నేను ఆశీర్వదిస్తాను. నీవు నన్ను నమ్ము, నేను నిన్ను ఆశీర్వాదకరముగా
చేస్తాను. దేవునికి స్తోత్రం. కొన్నేళ్ళ జీవితంలో దేవుని నమ్ముకున్నందుకు, సృష్టికర్తన దేవుడు, ఆత్మస్వరూప దేవుడు నమ్ముకున్నందుకు అనేక మందికి ఆయన ఆశీర్వాదకరముగా అతను ఉంచాడు. దేవుడు ఆధ్యాత్మికంగా దైవభక్తిలో, ప్రార్థనలో నడిపించాడు అనేక మందిని. భౌతికంగా సహాయము చేశాడు, భౌతికంగా దాన ధర్మాలు చేశాడు, ఆధ్యాత్మిక కోణంలో దైవ భక్తిని నేర్పించాడు అనేక మందికి. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాము జీవితంలో అబ్రహాము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా, తన ఇంట్లో ఎంతమంది ఉన్నారట? పుట్టి పెరిగిన వాళ్ళు, అలవర్చబడిన వారు 318 మంది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న కోడిక ప్రతిరోజు మనం పెట్టుకోవచ్చు, పెద్ద కోడిక పెట్టుకోవచ్చు. 318 మంది. ఇక వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం కలిపితే ఇంకెంతమంది చూడండి, 300. వారి ఇద్దరు మనం కలిపామనుకోండి, అబ్రహామును అలాగే శారాను, 320 మంది. 320 మంది కలిసి ప్రతిరోజు మీటింగ్ అండి, ప్రతిరోజు కోడికలే. ప్రభుకి స్తోత్రం. కాబట్టి కోడికలు పెట్టుకోవడం గొప్ప విషయం కాదు ఇక్కడ. ప్రతిరోజు ఇప్పుడు 3 పూటలు 320 మందికి బోధన ఏర్పాటు చేయాలి. ఈ 320 మందికి ప్రతిరోజు వాళ్ళ బోధన పెడుతున్నారంటే ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అది ఎంత గొప్ప విషయం అసలు. ఎవ్రీడే ప్రతి దినం రోజుకి 3 పూటల వారికి కావాల్సిన సమస్తాన్ని ఇక్కడ ఆహార పద్ధతులను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడో మీరు ఒకసారి ఊహించండి. ప్రభు ఇక్కడ ఏమంటాడు, నేను నిన్ను ఆశీర్వాదముగా చేసేదను. హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా దీవించబడాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం భుజిస్తున్న ఆహారంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను వారికి ఇచ్చినట్టు మన వస్త్రాల్లో కూడా ఇతరులకు మన ఆశీర్వాదకరంగా ఉండాలి. ఉండాలా, ఉండకూడదా? మరి నీ ఉద్దేశం ఎలా ఉందో, కేవలం నాకుంటే చాలు, నేనుంటే చాలు కాదు. ఇతరులను మనం ఇచ్చేవాడుగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా ఉండగలవు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అబ్రహాములో ఈ స్వార్థం ఉంటే, అబ్రహాములో మాత్రం కాదు, ఒకవేళ అబ్రహాముకు అటువంటి మైండ్ ఉంది అనుకోండి. ఏ మైండ్ ఉంది? నా వైపు చూస్తూ విన్నాను. అబ్రహాముకేమో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, సాయం చేయాలని, 10 మందికి భోజనం పెట్టాలని తన ఐడియా ఉంది. 10 మందికి మనం వస్త్రదానం చేయాలని తనలో ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళ హారాను అని వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య చనిపోతే సరే వాళ్ళకి లేరు కదా ఎవరు, మరి నా కొడుకు అవుతాడు అని చెప్పేసి లోతుని కూడా ఫ్యామిలీతో కూడా కలుపుకున్నాడు. ఇలాంటి మైండ్ కానీ అబ్రహాముకి అయితే ఉంది. మరి శారకు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అబ్రహాం పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ వాళ్ళిద్దరు ఏకీపించారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మాకెందుకండి? వాళ్ళ కాలు చేతులు లేవేంటి? వాళ్ళు పని చేసుకోలేరేంటి? వాళ్ళకంటే చేసి వాళ్ళకి ఎవరు లేరేంటి? మనకెందుకు అంటే ఒక్కడు కూడా నువ్వు దీవెనకరంగా ఉండలేదు. ఒక విషయం గమనించండి, మన ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఈ మైండ్ నీకు వస్తే నువ్వు ఎన్నడూ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. ఏ మైండ్ వస్తే వాళ్ళు చూసుకునేటి మనం చేయలేము, చేస్తూనే అవుతుంది. ఈ మైండ్ కానీ నువ్వు వచ్చిందంటే నీ జీవితంలో అన్నాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది. జీవితంలోనే నువ్వు చచ్చే వరకు కూడా నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండలేవు. ప్రభు చెప్పే విషయం ఏంటంటే, నీ దగ్గర ఉన్న కొద్దిగా కూడా ప్రభుకి స్తోత్రం చెప్పాలి. గట్టిగా దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, ఈ మనస్సును కలిగి ఉంటాడు. నేను ఏ విధంగా చేద్దాను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. దేవుని స్తోత్రం. కలిగి ఉన్నాడు. దేవుడు అక్కడ ఎన్నడూ కూడా చెప్పలేదు నీది నువ్వు మాత్రం ఒక్కడేనైనా నువ్వు నీకు లేకుండా ఇచ్చమని అక్కడ చెప్పలేదు దేవుడు. కానీ తండ్రి అయిన దేవుడు అలా చేశాడు. ఏం చేశాడు తెలుసా? తనకు ఒక్కడే కుమారుడు ఉంటే అద్వితీయ, చూడాలి నైపు చూసి మాట్లాడాలి. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవునికి ఎంతమంది కుమారులు? ఒక్కడే కుమారుడు ఉంటే ఒక్క కుమారుడు కూడా మన కోసం ఇవ్వడానికి, మనకివ్వడానికి ఏమాత్రం మన వెనుక తీయలేదు. కానీ ప్రభు మనకేమంటున్నాడు తెలుసా? నీకు ఏమి లేకుండా ఇతరులకేమని చెప్పడం లేదు. కలిగిన వాటిలో ప్రభుకి స్తోత్రం. రిమెంబర్, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
అడిగిన తర్వాత ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇది అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఇఫ్ సంబడి బ్లెసెస్ మీ, దెన్ గాడ్ విల్ బ్లెస్ యు. ఎవరైనా నన్ను ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మరి ఆ పక్కన మరో పదం కూడా పడి, ఎవడైనా నిన్ను దూషిస్తే లేక ఎవడైనా నిన్ను శపిస్తే, I will curse those who curse you and I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపించదనని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాను. I will bless them that bless thee and curse him that curseth thee. ఎవరైతే శపిస్తాడు. సో నెవర్ నెవర్ నెవర్. అందుకే ఇతరుల మీద మరి అన్నాడు కూడా, మనం నాలుక జారి అని పదం పడతారు కదా, నాలుక జారి అన్నాడు కూడా ఇతరుల మీద పలకూడదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు బ్లెస్ దెమ్. ఎప్పుడు మనం వాడిని ఆశీర్వదించాలి. బికాజ్ వీఆర్ కాల్డ్ టు బ్లెస్. మనము ఆశీర్వాదం పొందడానికి పిలువబడ్డాము కనుక, ఆశీర్వాద కర్మం ఉండడానికి పిలువబడ్డాము కాబట్టి, మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు ఆశీర్వాదం వచ్చిన మాత్రం ఆశీర్వచనం మాత్రం మనం పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మనం శపించారనుకోండి, ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరు దూషించారనుకోండి, లెట్ దెమ్ డూ దట్. వాళ్ళు దాన్ని చేసుకోనివ్వండి. అది నేను ఏమాత్రం కూడా తాకదు. ప్రభుత్వ స్తోత్రం చెప్పాలి. ఎవరైనా దూషించినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా శపించినా, లెట్ దెమ్ డూ ఇట్. అది వదిలేండి అంతే. వాటిని గురించి అసలు పట్టించుకోవద్దు. అది నీకు వచ్చేమో గాయాలుగా తగలడం కాదు, అది దులుపుగా అంతే. బికాస్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైతే నిన్ను దూషించాడో వాడి పని ఆయన చూసుకుంటాడు. ఎవరు అందరూ చెప్పాలి? దేవుడు చూసుకుంటాడు. వాడు దూషించాల్సిన పనే మనకి లేదు. నువ్వు దూషించావా, దేవుడు చూసుకోండి. నా మాట అర్థమైందా? నీవు కానీ వాడు దూషించారు కదా, నువ్వు దూషించావు అనుకో, ఇక దేవుడు నీ గురించి పట్టించుకోడు. తన పని నువ్వు చేసేవాడు కాబట్టి ఇంకా తనకి అక్కడ జోక్యం తీసుకోడు. కానీ నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, దేవుడు జోక్యం తీసుకుంటాడు. కాబట్టి డోంట్ బి హెరస్. ఎవరు కూడా దిగులు పడక్కర్లేదు, బాధపడాల్సిన పనే లేదు. ఎవరో శపిస్తే శాపం వచ్చి నేను తగలేదు. అసలు ఎందుకు అనవసరంగా? నువ్వు తప్పు చేస్తే కదా తగులుతుంది. ఒక విషయం గమనించండి, నీవు దేవుని చిత్తానికి ప్రతికూలమైన స్వభావం కలిగి జీవిస్తే నీ బ్రతుకులు కష్టపడిన ఆశీర్వాదం ఉండదు. అంతేగాని ఎవడో శపిస్తే శాపం వచ్చేస్తుంది కాదు. నువ్వు కానీ దైవభక్తి కలిగి జీవిస్తే వాడు ఎంతగా శపించినా, తెల్లవార లేచి శపించినా, అంటే ఉదయం నుండి వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి, రోజంతా వాడు శపించిన, అది నీకు ఏమాత్రం కూడా తగలదు. అసలు ఎందుకు అనవసరంగా? లెట్ దెమ్ డూ ఇట్. కానీ ఇక్కడ గమనించండి, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రభు ఇక్కడ అంటున్నాడు, అబ్రహాముకి ఇస్తున్న ఆశీర్వాదాలలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఐ విల్ బ్లెస్ దెమ్ దట్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ కర్స్ దెమ్ దట్ కర్స్ యూ. ఎవరైతే శపిస్తారో నేను శపిస్తాను అన్నాడు ఇంగ్లీష్ బైబుల్. మరి తెలుగులో ఎవరు మిమ్మల్ని అంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ తర్జుమా చేసిన వాడు ఎవరో చేశారు కదా, ఈ తర్జుమా చేసిన వాడికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అది శాపం అనే పదాన్ని వాడకుండా దూషించిన వాడు అనే పదం వాడాడు ఇక్కడ. ఒరిజినల్ మాట ఇది. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఈవెన్ నేను ఈ రోజు కూడా నా గురించి నేను చెప్తాను, ఎవరైనా దూషించారా దేవునికి స్తోత్రం. వాళ్ళు దూషించడం మంచిది, ఎందుకు దేవుడు నన్ను దీవిస్తాడు. ఎవరైనా శపించాడా దేవునికి స్తోత్రం, మంచిది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గట్టిగా సోదరం చెప్పాలి. అంటే సెకండ్ థింగ్ ఏంటి తెలుసా? రెండో విషయం, నన్ను దీవిస్తాడు. దూషించిన వారికి పరిస్థితి ఇక భయంకరంగా. అందుకే మన దేవుని బిడ్డలముగా, అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న మనం ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నోరు జాలి. అది సరైనది కాదు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తాను. I don't have a time to explain everything. Just I'm going forward. తర్వాత ఈ అద్భుతమైన మాట ఇది రాయబడింది, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని నాతో చెప్పాను. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిసార్లు చెప్పాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. భూమి యొక్క
యొక్క సమస్త వంశములు. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇస్ దిస్. భూమిలో ఉన్న సమస్త, అంటే భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఎవరి మూలముగా? నీ, ఎక్కడున్నారు మీరు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము సంతానము ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద ఉన్న సమస్త వంశములు కూడా నీ మూలముగా ఆశీర్వదింపబడము. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని ప్రభు అబ్రహాముతో చెప్పాడు. నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న వంశములను కూడా దీవించబడను కూడా ప్రభు సెలవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ సంతానాన్ని దీవించడం మాత్రం కాదు, నీ సంతానం మూలముగా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. విశ్వసించి దాన్ని అంగీకరించాలి. బట్ అబ్రహాము చేసిన పని ఏంటి? దేవుని మాటను, అబ్రహాము యెహోవాను, దేవుని మాటను ఆయన నమ్మాడు. అందుకు దేవుడు అతని జీవితంలో అద్భుత కార్యం చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. సో ఆయన బహుజనముగా, విస్తారమైన జనముగా ప్రభు ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆయన చేయబోతున్నాడు. పరిస్థితుల వైపు చూడబోతున్నాడు. నా స్థితి చూస్తే ఎలాగుంది? నాకు చదివే లేదు, ఓకే, నాకు పనుపాట్లే లేవు, నేను ఎలాగ మారగలను? లోకపు నియమం, ప్రకృతి నియమం వైపు చూడనే చెప్పాలి అందరూ. చూడవద్దు, వాటిని గురించి ఆలోచన చేయవద్దు. దేవుడు ఏం చెప్పాడు అది నమ్మంతే. ప్రభుకు స్తోత్రం. దేవుని మాటను నమ్మగలిగితే ప్రభు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకున్న ప్రభు ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు మనం విన్న దేవుని యొక్క వాక్య ప్రతి హృదయంలో నాటబడి ఫలించులాగున్నాం. దేవా, నువ్వు అబ్రహాముతో చేసిన ప్రతి వాగ్దానాన్ని నా కొరకు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడింది. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకోగలిగితే, హల్లెలూయా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు మూలముగా మనకు లభించినట్లుగా ఆయన మన కొరకు శాపముగా చేయబడ్డాడని లేఖనము స్పష్టముగా చెప్పబడింది. అబ్రహాము పొందినాక ఆశీర్వచనము మనకు కలుగునట్లుగా, మనకు లభించినట్లుగా, మనము పొందుకున్నట్లుగా క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నామములో, క్రీస్తు యేసు నందు మనకు అది లభించినట్టుగా క్రీస్తు యేసు మన కొరకు, యేసు క్రీస్తు ప్రభు మన కొరకు శాపముగా చేయబడ్డాడు. మీరు ఒక నమ్మకపోతే మరలా అంటాడు, మ్రాను మీద వేలాడబడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు అని రాయబడింది. అంటే క్రీస్తు నీ కోసం, నా కోసం మ్రాను మీద వేలాడబడ్డాడు అంటే అది నిజము అని అర్థం. అందుకే నిశ్చయముగా అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన జీవితంలో అది లభిస్తుంది. దాని కొరకు దైవభక్తి కలిగి జీవించాలి. ప్రభు మాటను నమ్మాలి. వాక్యమును నమ్మి దేవుని వాక్యానికి అనుసరించి నడవాలి. నిశ్చయముగా ఆశీర్వాదములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును. నేను నిన్ను నిశ్చయముగా నీ నామాన్ని నేను గొప్ప చేస్తానని ప్రభు అన్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని ప్రభు అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వాదము ముందు అని ప్రభు సెలవిచ్చాడు. నిన్ను శపించిన వాడిని నేను శపిస్తానన్నాడు, నేను దీవించిన వాడిని దీవిస్తానన్నాడు. చివరికి ప్రభు మాట్లాడుతుంటాడు, నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ముందు హృదయంలో ఫలించినట్టుగా మన ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. థాంక్యూ లార్డ్, నీకు స్తోత్రములు వందనాలు. హల్లెలూయా.